Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So let's see today's articles. So ninna manam already discuss cheskunnam Manipur issue escalate ayipindi. Like it's been over months where central government have not given any kind of response on this Manipur issue. So Prime Minister chala silent ga unnaru ee vishayam gurinchi. No High Commission have reacted properly about this. But what happened recently? Asalu ee Manipur issue enti దీని మీద ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ మణిపూర్ అనేది వన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో ఈ స్టేట్స్లో ఈ పర్టికులర్ స్టేట్లో మైటీ కమ్యూనిటీ అన్నది వన్ ఆఫ్ ద హ్యూజ్ ట్రైబల్ పాపులేషన్ అనమాట. మైటీ కమ్యూనిటీ దీంతో పాటు మైనారిటీ కమ్యూనిటీస్లో అంటే సమ్ గుడ్ మార్నింగ్ బుర్హాన్. సో మైటీ పీపుల్ కాకుండా again you have this, just a second, mighty. So you have mighties and cookies, nagas. So ikkada issue basically veeliddariki. So these people are like less in population. The rendu group of tribal groups vachi less in population, whereas this particular mighties are more in population. But ఆల్మోస్ట్ లైక్ 10 years వీళ్ళ యొక్క ఇష్యూ వీళ్ళ యొక్క ఏంటి అంటే మేము ట్రైబల్స్ కదా మాకు కూడా ఎస్టీ రికగ్నిషన్ కావాలి అన్నది వీళ్ళ యొక్క ఫైట్ అనమాట. సో దే వాంటెడ్ టు బీ ఇన్ ద ఎస్టీ లిస్ట్ బట్ దే వర్ నాట్ ఇంక్లూడెడ్. బట్ కుకీస్ అండ్ నాగాస్, సో కుకీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ టు ఎస్టీస్. సో ఇక్కడ రీసెంట్గా ఒక జియో పాస్ చేసి వీళ్ళకి ఎప్పటికీ ఎస్టీ స్టేటస్ రాకూడదు అన్నట్టు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. సో వెన్ దాట్ హ్యాపెండ్ వీళ్ళు మూమెంట్ అన్నది స్టార్ట్ చేశారనమాట అగెయిన్స్ట్ దట్ పర్టికులర్ జియో టు క్యాన్సిల్ దట్ జియో. అక్కడ స్టార్ట్ అయిన ఇష్యూ వైలెంట్గా టర్న్ అయిపోయి ఆల్మోస్ట్ 150+ డెత్స్, అంతమందిని చంపేశారు. అది కాకుండా ఆల్మోస్ట్ 56,000 పీపుల్ ఆ ప్లేస్ నుంచి వేరే చోట్లకి డిస్ప్లేస్ అయిపోయారనమాట, మైగ్రెంట్స్. సో ఇక్కడ ఈ ఇష్యూ గురించి ఇంత జరుగుతున్నా వరల్డ్ వైడ్ అందరికీ అర్థమవుతున్నా మన ప్రైమ్ మినిస్టర్ మన సెంటర్ దే హ్యావెంట్ రియాక్టెడ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో రీసెంట్లీ లాస్ట్ 2 daysగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో వీడియో ఒకటి సర్క్యులేషన్ స్టార్ట్ అయింది. దిస్ ఇష్యూ హ్యాపెండ్ ఆన్ మే. సో May 3rd or around May 3rd somehow on that particular month ఏమైంది, women's were made to run on the parade. They were made to walk on the parade naked. సో ఎవరైతే ఇక 20s ఉన్నారో లేదంటే సమ్ ఉమెన్ వేర్ మదర్ ఆఫ్ అ చైల్డ్. సో ఇలా ఒక 3-4 పెరేడ్లో నడిపించారనమాట ఇన్ నేక్డ్ సిచ్యువేషన్. సో ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో ఇట్ వాజ్ లైక్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ విమెన్ని డిస్రిగార్డ్ చేస్తూ వాళ్ళు డిసానర్ చేస్తూ చేసిన యాక్ట్. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ఇష్యూ విత్ దిస్ పర్టికులర్ కమ్యూనల్ వైలెన్స్ దెన్ హౌ కెన్ యూ టార్గెట్ విమెన్ అన్నది క్వశ్చన్. సో ఎప్పుడైతే విమెన్ వరకు వచ్చిందో then Supreme Court has reacted yesterday stating that if you are not capable as a center, if you are not ready to comment on this, then we will take this as a suo moto case and will proceed ahead అని చెప్పింది. అంటే ఏంటి, సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే మీరు సెంటర్గా మీరు రియాక్ట్ కానప్పుడు గవర్నమెంట్ సిచ్యువేషన్లో లెజిస్లేచర్ పరంగా లేదంటే ఎగ్జిక్యూటివ్ పరంగా మీరు రియాక్ట్ కానప్పుడు మేము సుయో మోటో కేసు తీసుకొని మా సైడ్ నుంచి మేమే వాళ్ళకి ఏం చేయాలన్నది చేస్తాము అని చెప్పింది. అట్ ద సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ ఆల్సో రియాక్టెడ్ స్టేటింగ్ దట్ we will not spare on any person who is convicted of this particular crime. So ఎవరైతే ఈ పర్టికులర్ యాక్ట్ చేశారో గ్యాంగ్ రేప్ కింద వీళ్ళ బుక్ చేసి will not spare any of them అని చెప్పారు. This is so far the issue. So క్లియర్ కట్గా దిస్ ఇస్ ద కమ్యూనల్ వైలెన్స్ బిట్వీన్ మైటీ కమ్యూనిటీ అండ్ కుకీ కమ్యూనిటీ. సో ఎవరైతే ఈ విమెన్ ఇలా చేశారో వాళ్ళు వచ్చి మైటీ కమ్యూనిటీ వాళ్ళు కుకీస్ ట్రైబల్ విమెన్ మీద చేసిన దాడి. ఓకే, సో క్లియర్లీ దిస్ ఇస్ వాట్ దిస్ 2 articles మెన్షన్. సో ఇది ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్, ఇది Supreme Court ఇచ్చిన స్టేట్మెంట్. That's all. I have explained you what happened in the background and the same thing which they have told. So taking suo moto cognizance of sexual assault video, court issues ultimatum to governments to being perpetrators to book or step aside for it to take action, SG to convey concern to center. సో ఎప్పుడైతే సాలిసిటర్ జనరల్ ద్వారా చెప్పింది అనమాట, ఏం చెప్పింది, మీరు కానీ తీసుకోనప్పుడు మేము సుయో మోటో కేసు ఆల్రెడీ తీసేసుకున్నాం, సో వీ విల్ బీ టేకింగ్ అప్ దిస్ పర్టికులర్ కేస్ అండ్ స్ట్రైవ్ ఫర్ గివింగ్ దెమ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ అని సుప్రీంకోర్టు చెప్పింది. రైట్, సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్డ్. They have also mentioned that using women as instruments of perpetrating violence is a charged atmosphere
is simply unacceptable in a constitutional democracy. So constitutional democracy దగ్గర ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఈ రైట్స్ అన్ని మన పీపుల్కి ఉన్నప్పుడు then how can you do this particular kind of action? So it is completely unacceptable అని సుప్రీం కోర్ట్ చెప్పింది. ఓకే, సో it has asked Solicitor General Mr. Tushar to inform the government on the same. Okay, fine. Next. So Jagan calls for taking school education reforms to next level. So మన యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రామిసింగ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అందులో వన్ ఆఫ్ ద సెక్టార్స్ వచ్చి ఎడ్యుకేషన్. So they are trying to do rampant changes in your education with respect to NEP policy 2020. So దాని బ్యాక్డ్రాప్ గా చేసుకొని హ్యూజ్ గా దీన్ని అప్లిఫ్ట్ చేయాలి. ఎడ్యుకేషన్ అనేది ఒక కంప్లీట్ బెస్ట్ పొజిషన్లోకి ఇండియాలో తీసుకురావాలి ఆంధ్రాని అన్నది వీళ్ళ ఏరియా అనమాట, లైక్ దేర్ ఏరియా ఆఫ్ ఫోకస్. దాట్ షోస్ యూసేజ్ ఆఫ్, జస్ట్ అ సెకండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, yes. So in that case they have also mentioned that ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎడ్యుకేషన్లో వాడమని చెప్పి ఇలా డిఫరెంట్ సినారియోస్ మనం చూసాం చెప్పడం. సో రీసెంట్ ఆర్టికల్స్ వర్ ఎంటైర్లీ అబౌట్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇన్ దాట్ కేస్ దే హ్యావ్ ఆల్సో మెన్షన్డ్ దట్ CM asks high-power working group on future technology skills to submit recommendations on integrating school education reforms with higher education soon. So higher education ki దీనికి ఇంటిగ్రేట్ చేసేమన్నారు. ఏ టైప్ ఆఫ్ రిఫార్మ్స్ అయితే హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకుంటున్నారో సిమిలర్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ మనకి ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా రప్పించే విధంగా చేస్తున్నారు. దే ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ బోత్. సో యా, అండ్ రీసెంట్లీ దే ఆల్సో మెన్షన్ దట్ మేము GRE, TOEFL ఈ కోచింగ్ కూడా ఇప్పిస్తాం స్కూల్ లెవెల్లే. వై? టు ఇంప్రూవ్ దేర్ లాంగ్వేజ్ స్కిల్స్, ఓకే, అండ్ అనలిటికల్ ఎబిలిటీ. ఫైన్. Chief Minister Y.S. Jaganmohan Reddy has asked the high working group on future technology skills to submit its recommendations on integrating the present school education reforms with higher education. So ఇది వాళ్ళు చేయాలనుకున్న విధానం అన్నమాట. Like they are trying to integrate school education with higher education. He also suggested to use artificial intelligence, which is AI, spelling mistake, so which is AI, and related verticals in the curriculum, and called for changes in teaching methods and examination evaluation systems at school and college level. So ఏ areas will change చేయాలనుకుంటున్నారు? టీచింగ్ మెథడ్స్ లో దే ట్రైంగ్ టు use utmost level of available technology interpretation into their education. So yeah, and also in evaluation procedures కానీ examination procedures లో కానీ స్కూల్ కాలేజ్ ఇంటిగ్రేట్ చేసి టెక్నాలజీ వైజ్ దీన్ని హై లెవెల్లో డెవలప్ చేయాలన్నది వీళ్ళ ఎయిమ్. ఓకే, సేమ్ థింగ్ దే హావ్ మెన్షన్డ్ హియర్. సో యూ కెన్ జస్ట్ గో త్రూ. ఏఐ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. దీనికి వాళ్ళు డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్, సో ఆ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసుకున్నారు పార్ట్నర్స్ కోసం. గూగుల్, మైక్రోసాఫ్ట్, నాస్కామ్, డేటావేవ్ టెక్నాలజీస్, ప్రైమస్ పార్ట్నర్స్, ఇలాంటి వీళ్ళందరినీ కూడా మన ఒక్క స్టేట్లో ఉన్న పిల్లలకి ఏదో రకంగా స్కూలింగ్ విధంగా ట్రైనింగ్ కానీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇంబైవింగ్ కానీ యూస్ చేస్తున్నారు. ఓకే, ఫైన్. నెక్స్ట్. సో NDRF, SDRF, గోదావరి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మనం మాన్సూన్ సీజన్ కదా, సో గోదావరి లెవెల్, వాటర్ లెవెల్స్ అయితే రైజ్ అవుతున్నాయి. దానికోసం టు అవాయిడ్ దిస్ ఫ్లడ్ సిచ్యువేషన్స్, సో ఎక్కడైతే ఫ్లడ్ లెవెల్ కానీ వాటర్ లెవెల్ కానీ ఇంక్రీజ్ అవుతుందో అక్కడ యాక్ట్ అయ్యే వాళ్ళు వీళ్ళు అనమాట. సో అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ దిస్ NDRF అండ్ SDRF, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, ఓకే, ఆర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. వీళ్ళు వచ్చి రెస్పాన్సిబుల్ అనమాట. ఈ ఏ టైప్ అయితే ఈ డిజాస్టర్స్, ఎలాంటి డిజాస్టర్స్ అయితే అక్కర్ అవుతాయో ఆ డిజాస్టర్స్ అన్నిటికీ రెస్పాన్సివ్గా యాక్ట్ అయ్యే టీమ్ అనమాట. సో యా, వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ అబౌట్ ఈస్ దట్ these teams are deployed as water level in Godavari and Sabari river rises. So rising, communication to a few few tribal habitations in Alluri Sita Ramaraju district. So Mannam Prantham undi kada, so Mannam Prantham Alluri Sita Ramaraju district cut off. Flood level at Bhadrachalam touches 43.60 feet and officials discharge 5.76 lakh cusecs of water into the sea. So ఇప్పుడు మనం ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎంత వాటర్ సీలో వదిలేసారన్న చూడండి. ఆల్మోస్ట్ 5.76 lakh cusecs of water into sea.
సో ఇంత వాటర్, ఇవి రెయిన్ వాటర్ అంటే మనకి ఫ్రెష్ వాటర్ అవైలబుల్ అనమాట, నాట్ సెలైన్ వాటర్. సో ఈ వాటర్ కానీ ప్రాపర్ డ్యామ్స్ ఇవన్నీ ఉన్నట్లయితే మనకి ఫ్లడ్ సిచ్యువేషన్ లేదు, ఈ వాటర్ అట్మోస్ట్ లెవెల్లో యూస్ చేసుకోవచ్చు. ఆంధ్రాలో ఉన్న ఏ డ్రాట్ సిచ్యువేషన్ అనేది అడ్రస్ చేయగలదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ల్యాకింగ్ ఏరియాస్. సో ఈ పరంగా ఏపీ జియోగ్రఫీ ప్రకారంగా చూసుకోవాలంటే ఎంత వాటర్ మనకి సీలో ఎవ్రీ ఇయర్ కలుపుతున్నాం, నెక్స్ట్ అంటే డైవర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ థింగ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, వాటర్ ప్రాజెక్ట్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, ఇంకా ఎంత డెవలప్ చేయొచ్చు, ఈ ఏరియాస్లో మనం ఫర్దర్గా రీసెర్చ్ చేసుకోవాలి. యూ నీడ్ టు మేక్ నోట్స్ ఆన్ దట్. నెక్స్ట్, సో విత్ హెవీ రెయిన్స్ ఇన్ ద catchment areas, the water level in Godavari and Sabari rivers is rising every hour పెరుగుతూనే ఉంది. So the rescue teams of the National Disaster Response Fund, 10th Battalion and State Disaster Response Fund have been deployed in the flood affected areas or villages in East and West Godavari villages. So ఏలూరు, కోనసీమ డిస్ట్రిక్ట్స్, ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర ఏరియాలో ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో అన్నింటిలోనూ వీళ్ళని డిప్లాయ్ చేయబడ్డారు. ఆ రివర్, గోదావరి రివర్ యొక్క ఇంపాక్ట్ వల్ల ఫ్లడింగ్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ఏరియాస్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ టీమ్ని పెట్టారు. రైట్. సో రెస్పాన్స్ ఫోర్స్, సారీ I've told you wrong about this explanation. NDRF and SDRF, which is national force, and ఇది national, you have fund also, so I've got confused with that. National disaster response force, you have fund too, that is different thing. So state disaster response force, ఇవి రెండు NDMA కింద వస్తుంది. NDMA 2005 యాక్ట్ ప్రకారం ఈ యాక్ట్ ప్రకారం వస్తుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005 కింద ఈ డిఫరెంట్ ఫోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నది రూల్ ఒకటి ఉంది. సో ఇన్ దాట్ వే దే ఆర్ యాక్టింగ్ ఆన్. So yeah, NDMA 2005 and NDRF and SDRF. It is force, not fund. Okay, fine. So communication links have been snapped in some tribal habitations in Allur Sitaramaraju districts, and a few habitations have been cut off from the mainstream as rivulets in spate. So ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో కమ్యూనికేషన్ లింక్స్ అన్నది ఎక్కడైతే బ్రేక్ అయ్యాయో ఫర్దర్గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని వేరే చోటికి ఎవాక్యుయేట్ చేస్తున్నారు, రీమైగ్రేట్ చేస్తున్నారు. ఓకే, ఫైన్, మైగ్రేట్ చేస్తున్నారు ఆ ప్లేస్లో నుంచి. నెక్స్ట్, యూసీసీ గురించి. సో ప్రెసెంట్ మనం చూసినట్లయితే పార్లమెంట్లో ఇప్పుడు మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయిపోయిందని విన్నాం కదా. సో వీ హవ్ ఆల్రెడీ లెర్న్ దట్ అబౌట్ ఇట్ ఎస్టర్డే. సో యూసీసీ గురించి ఏం జరిగినా దాని గురించి తెలుసుకోవాలండి. డెఫినెట్లీ యూ నీడ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ యూసీసీ. దెర్ ఈస్ ఆల్సో వన్ రీసెంట్ అప్డేట్ ఇన్ టుడేస్ ఆర్టికల్, వీ విల్ సీ దట్ ఆల్సో. బిఫోర్ దట్, సుప్రీం కోర్ట్ అడ్జస్ట్ సెంటర్ టు ట్రాన్స్ఫర్ చీతాస్ టు అనదర్ లెవెల్, సో అనదర్ లొకేషన్. సో ప్రెసెంట్ మనం ఏం చేస్తాం, నమీబియా నుంచి దాదాపు 20 చీతాలను తీసుకొని వచ్చి నమీబియా నుంచి తీసుకొని వచ్చి మనం కునో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లో ఎక్కడైతే ఉందో కునో నేషనల్ పార్క్లో పెట్టాం. ఇప్పుడు ఏమైంది, అందులో 40% ఆఫ్ చీతాస్ చనిపోయాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు, బట్ ఒక హై లెవెల్ కమిటీ అన్నది కూడా దాని మీద వేశారు అని మనం నేను ఆర్టికల్లో, రీసెంట్ ఆర్టికల్స్లో చదువుకున్నాం. సో ఆన్ దాట్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అన్నది చూద్దాం. సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్డే told that the union government that the deaths of 40% of the 20 cheetahs brought from South Africa and Namibia. So South Africa నుండి నమీబియా నుంచి తీసుకొని వచ్చిన ఈ చీతాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 40% of 20, సో 20లో 40% ఎంత, 2, 4, 8. సో 8 చీతాస్ చనిపోయాయి. రైట్. సో టు ద కునో నేషనల్ పార్క్ విత్ ఇన్ ఎ ఇయర్ అండ్ డస్ నాట్ ప్రెజెంట్ ఎ గుడ్ పిక్చర్. సో అది మనకు ఇన్ఎఫిషియన్సీని కూడా చెప్పొచ్చు కదా. డెస్పైట్ క్లైమేటిక్ కండిషన్స్ ఇవన్నీ పక్కన పెడితే వాటికి ప్రాపర్ ఎన్వైరన్మెంట్ ఇక్కడ ఇవ్వలేనట్టే కదా. సో ఫర్ దాట్ దే ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు షిఫ్ట్ దీస్ పర్టికులర్ cheetahs into some other place. So 8 cheetahs dying out of 20 brought here in 1 year does not present a good picture. Last week alone 2 died. You should look at the other possibilities like transferring them to sanctuaries irrespective of which state government is running them. Why are you making this a prestige issue? So వీళ్ళు ఏం చెప్తున్నారంటే, రైట్, మీరు మధ్యప్రదేశ్లో ఉన్న కునో నేషనల్ పార్క్ నమీబియా నుండి సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నారు, మేమేం కాదనలేదు. ఇట్స్ నాట్ something which we are questioning upon, but when you bring such kind of cheetahs or animals from a particular place which is
having a national importance and an international focus, then it is our responsibility to take their responsibility. So మీరు ఈ స్టేట్ గవర్నమెంట్లో ఏ స్టేట్ గవర్నమెంట్ మధ్యప్రదేశ్లో పెట్టినంత మాత్రం ప్రెస్టీజ్ లెవెల్గా తీసుకొని దాన్ని అక్కడే పెట్టుకోకండి. బికాజ్ లాస్ట్ వీక్ ఒక్క వీక్లోనే 2 చీతాస్ చనిపోయాయి. సో ఓవరాల్ 8 out of 20 ఆర్ ఆల్రెడీ డైడ్. సో మిగిలిన వాటి కోసం అట్లీస్ట్ ట్రాన్స్ఫర్ దెమ్ టు సమ్ అదర్ ప్లేస్ irrespective of the state government which is currently running it అని Supreme Court చెప్పింది. ఓకే, సో yes, that is about that article. Next, సో అగ్రికల్చర్ పరంగా తీసుకున్నట్లయితే ఈ ఆర్టికల్స్ ఇన్ఫ్లేషన్, జస్ట్ సెకండ్, ఎస్, సో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు అగ్రికల్చర్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఆ పర్టికులర్ క్వార్టర్లో ఏం జరుగుతున్నదో ఇంపార్టెంట్. సో రీసెంట్లీ ద సెంటర్ బ్యాన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ నాన్ బాస్మతి వైట్ రైస్ టు కంట్రోల్ ప్రైస్ రైజ్ ఇన్ ఇండియా. సో ఎప్పుడైతే మనకి ఇండియాలో కన్నా బయటకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనుకుందాం. లెట్స్ సే ఇండియాలో ఒక ప్రైస్ వస్తుంది వీళ్ళు ఇక్కడ అమ్ముకున్నప్పుడు, ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్స్లో ఇంకా మంచి ప్రైసెస్ వస్తాయి వాళ్ళకి, ఇఫ్ దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. Now, if because of unavailability of rice or any commodity, the price of this particular commodity rises because of the growing demand. So supply తక్కువగా ఉంది, డిమాండ్ పెరుగుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడు కామన్ పబ్లిక్కి దాని అవైలబిలిటీ తగ్గిపోతుంది. అందులో రైస్ అనేది ఏంటి, మన కామన్ స్టేపుల్ ఫుడ్ కదా. సో ఆల్మోస్ట్ ఇన్ ద కంట్రీ స్టేపుల్ ఫుడ్, వన్ ఆఫ్ ద స్టేపుల్ ఫుడ్స్ రైస్ ఉంటుంది, వీట్ ఉంటుంది. సో ఈ రెండింటి మీద ఇలాంటి బ్యాన్స్ సెంటర్ సీజనల్గా విధిస్తుంది అనమాట. సో ఒకనొక టైంలో వీటి మీద కూడా విధించింది, వీట్ షుడ్ నాట్ బి ఎక్స్పోర్టెడ్ అని. ఇన్ ద సేమ్ వే నౌ నాన్ బాస్మతి రైస్, సో బాస్మతి రైస్ ఈజ్ యూజ్డ్ మోస్ట్లీ ఫర్ బిర్యానీ మేకింగ్ అండ్ ఆల్, అండ్ ఈ యొక్క రైస్ ఆల్రెడీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దిస్ బ్యానింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ షోస్ దట్ it is the center's idea to curb inflation and make this rice available to the common public at reasonable rates. అంటే ఏం చేస్తున్నారు, దీని పక్కన మోటో ఏంటి ఉంది అంటే, రైస్ ఏదైతే బాస్మతి కాకుండా మిగిలిన రైస్ ఏవైతే ఉన్నాయో దానిలో ప్రైజెస్ పెరగడం వల్ల చిన్న చిన్న కుటుంబాలకి, చిన్న చిన్న ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్న ఫ్యామిలీస్కి ఫుడ్ అనేది దొరకదు. ఇది బేసిక్ ఫెసిలిటీ కదా, లైక్ బేసిక్ లివింగ్ స్టేపుల్ ఫుడ్ కాబట్టి, ఫర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఫర్ దెమ్ దిస్ ఇస్ అ స్టేబుల్ ఫుడ్. అందుకోసము దాని మీద బ్యాన్ విధించింది. అండ్ ఎర్లియర్ దిస్ ఇయర్ కూడా ఎక్స్పోర్ట్స్ డ్యూటీ 20% పెట్టినప్పటికీ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. సో దట్ ఇస్ వై దే హావ్ గివెన్ బ్యాన్. వి విల్ సీ. The union government banned the export of non-basmati white rice on Thursday. So yeah, the Directorate General of Foreign Trade under the Union Commerce Ministry, Moki, a ministry under kada, announced in a notification that the ban would come into effect immediately and exemptions would be given only if the loading of non-basmati rice on the ship and had commenced before the notification or the shipping bill was filed and vessels had already berthed or arrived at anchored in Indian airports. సో ఏం చెప్తున్నారు వీళ్ళు, మేము ప్రెజెంట్ అయితే బ్యాన్ చేసాం, కొన్నిటికి మాత్రం పర్మిషన్ ఇస్తాం. ఎలాంటి వాటికి, అప్పటికే బిల్ రైజ్ అయిపోయి, లేదంటే షిప్స్ వెజల్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నవి ఇండియన్ పోర్ట్స్లో రెడీ ఫర్ ఎక్స్పోర్ట్స్, అలాంటి ఒక డిఫరెంట్ పెక్యులర్ కండిషన్స్కి తప్పనిచ్చి ఇప్పుడు ఫర్దర్గా ఇనిషియేట్ చేసి ఏ ఒక్కదానికి మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పి మోకీ మినిస్టర్ చెప్పారు. రైట్. ద యూనియన్ ఫుడ్ మినిస్టర్ ఇన్ ఎ స్టేట్మెంట్ సెడ్ దట్ ద స్టెప్ వాస్ టేకెన్ టు ఎన్ష్యూర్ అడిక్వేట్ అవైలబిలిటీ ఆఫ్ నాన్ బాస్మతి వైట్ రైస్ ఇన్ డొమెస్టిక్ మార్కెట్ అండ్ టు కర్బ్ ప్రైస్ రైస్, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి. సో ఫుడ్ కమాడిటీస్, ఎస్పెషల్లీ ఇక్కడ రైస్ గురించి తీసుకున్నట్లయితే అక్కడ ఫుడ్ కమాడిటీ మీద ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి వీళ్ళు స్టెప్ తీసుకున్నారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ దే ఆల్సో మెన్షన్డ్ దట్ see, the non-basmati rice was exported under the category of free with export duty of 20%. The retail prices will have increased by 11.5% over a year and 3% over the last month. So, ఈ retail price అయినప్పటికీ ఎంత పెరిగింది, 5% ముందు లాస్ట్ 11.5% ఓవర్ ఇయర్ మొత్తం కంపేర్ చేసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్కి 11.5% పెరిగింది. వాట్ ఈస్ దిస్, రిటైల్ ప్రైసెస్, దాని మీద ఉన్న ఎంఆర్పి తెలరు, వాట్ ఎవర్ ద రిటైల్ ప్రైస్ ఇస్ దేర్, నాట్ ఎంఆర్పి బట్ ఆర్పి. నెక్స్ట్ 3% ఓవర్ ద పాస్ట్ మంత్, లాస్ట్ మంత్ ఈ మంత్ కంపేర్ చేసుకుంటే 3% పెరిగింది, బికాస్ అగైన్ ద డిమాండ్ అండ్ ఇన్ఫ్లేషన్, రైట్. సో ఇది కాకుండా ఇంకొకటి ఏం చెప్పారంటే, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఆఫ్ 20% ఆన్ నాన్ బాస్మతి రైస్ వాజ్ ఇంపోజ్డ్ లాస్ట్ ఇయర్ టు లోయర్ ద ప్రైస్ టు ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్. సో లాస్ట్ ఇయర్ కూడా పెంచారు. ఏం చేశారు, ఎక్స్పోర్ట్ డ్యూటీని 20%కి పెంచారు, సో దట్ మన డొమెస్టిక్ మార్కెట్లో అవైలబిలిటీ పెరుగుతుందని. బట్ వాట్ హ్యాపెండ్, సో హవెవర్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వెరైటీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 33.66 lakh tons to 42.12.
పెంచినప్పటికీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ 20% పెంచినప్పటికీ కూడా ఓవరాల్ ఏమైంది, ఇన్ఫ్లేషన్. సో ఏవైతే ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయో అవి పెరిగాయి. సో దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు export more than for the domestic needs because of their profits and their profit management. Next, so that is about that article. Fresh consultations on UCC was initiated considering its importance, says Meghwal. సో ఏమైంది, యూసీసీ తరపున ఆల్రెడీ ఇప్పుడు మనం దాన్ని పార్లమెంటరీ సెషన్లో ఈ మాన్సూన్ సెషన్ ఇంట్రడ్యూస్ చేస్తాం అని అనగా ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఫ్రెష్ కన్సల్టేషన్స్ తీసుకుంటున్నారు. ఎవరు, లా కమిషన్. They wanted to again understand the feedback of UCC. Okay, so the law commission has started the fresh consultations of UCC due to the relevance and importance of subject and various court orders on this matter, says the law minister Arjun Ram Meghwal. So Arjun Ram Meghwal ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు యూసీసీ అనగానే రిలీజియస్ హెడ్స్ వీళ్ళు వాళ్ళు అందరూ లేదు మా ఒపీనియన్స్ తీసుకోవాలి, అవర్ రిలీజియన్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అని కొంతమంది ఇన్సెక్యూరిటీ చెప్పడం కానీ ఇవన్నీ మనం చూసాం. సో అవి మైండ్లో పెట్టుకొని సుప్రీం కోర్ట్స్ అండ్ అదర్ కోర్ట్స్ విచ్ హ్యావ్ గివెన్ దేర్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ దట్, లా కమిషన్ హ్యాస్ టేకన్ ఎ డెసిషన్ టు రివ్యూ కన్సల్టేషన్స్. సో ఫ్రెష్ కన్సల్టేషన్స్ మీరు మా దగ్గరికి వచ్చి మీరు చెప్పుకోవచ్చు, అర్జీ పెట్టుకోవచ్చు, మీకు ఏం ఇష్యూస్ ఉన్నాయో మాకు చెప్పండి, యూ కెన్ కన్సల్ట్ us అని చెప్పింది. సో ఇన్ రిటర్న్ రిప్లై టు ద క్వశ్చన్, ద లా మినిస్టర్ నోటెడ్ దట్ ద 21st Law Commission had issued a consultation paper on reform of family law on August 2018 but did not submit any report on this particular subject. సో వీళ్ళు ఒక రివ్యూ కమిటీ అన్నది ఈ పేపర్ కన్సల్టేషన్ పేపర్ వేసినప్పటికీ రిపోర్ట్ అన్నది ఇంతవరకు జనరేట్ చేయలేదు. ఎప్పుడుది 2018 కథ, right? Since more than 4 years have lapsed from the date of issuance of the said consultation paper, the 22nd Law Commission, the present panel, so 21st Commission లో ఇది జరిగింది, ఈ విషయం చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 22nd panel ఎప్పుడైతే present ఏదైతే ఆ panel ఉందో, it decided to solicit views and ideas of the public at large and religious organizations on June 14th, bearing in mind relevance and importance of the subject matter and also various courts of the subject regarding UCC. సో నిన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చి వీళ్ళు ముస్లిమ్స్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక కమిటీ బేస్డ్ వాళ్ళు వచ్చి వీళ్ళని అడగడం జరిగింది. సీఎంని కలిసి ప్లీజ్ కన్సిడర్, మా ఒపీనియన్స్ కూడా తీసుకోండి. సో మా బోర్డ్ ఏవైతే ముస్లిం బోర్డ్స్ ఉంటాయో లేదంటే హిందూ బోర్డ్స్ ఇలా ఏవైతే బోర్డ్స్ ఉంటాయో మా పర్సనల్ ఆ బోర్డ్స్ని ఒపీనియన్ తీసుకొని ఫర్దర్గా మీరు యూసీసీ ఎస్టాబ్లిష్ చేయండి అని అడిగారు. ఇలా డిఫరెంట్ స్టేట్స్లో నుంచి డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చింది. ఈవెన్ ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్ దే వేర్ హ్యావింగ్ హ్యూజ్ క్రిటిసిజం ఆన్ యూసీసీ విచ్ యూ హ్యావ్ డిస్కస్ సో మెనీ టైమ్స్. సో ఆ ఒపీనియన్స్ అని మైండ్లో పెట్టుకొని ఫర్దర్గా మేము కన్సల్టేషన్స్ తీసుకుంటాం. 2018లో కన్సల్టేషన్స్ తీసుకున్నప్పుడే రిపోర్ట్ రాలేదు. సో 4 years అయింది. సో ఇప్పుడు మేము ఫర్దర్గా మళ్ళీ కన్సల్టేషన్స్ ఓపెన్ చేస్తున్నాం. సో మీకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో మాకు చెప్పండి, ఆన్ దట్ వీ విల్ యాక్ట్ అపాన్ అని చెప్పింది. ఎవరు, మిస్టర్ మేఘ్వాల్ హ్యాస్ టోల్డ్ హూ ఈజ్ అవర్ కరెంట్ లా మినిస్ట్రీ. ఓకే ఫైన్, దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్, సో నాట్ మచ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ బట్ యా వన్ ఆఫ్ ద రిపోర్ట్ ఏమి అంటే సెంటర్ మ్యాండేటెడ్ హెల్త్ స్పెండింగ్ హ్యాస్ పాజిటివ్ ఇంపాక్ట్. సో సెంటర్ ఏవైతే చెప్పారో ఖచ్చితంగా ఈ మానిటరీ రిపోర్ట్స్ ఏవైతే మనకు కావాలో హెల్త్ రిలేటెడ్ దీనివల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది అని అంటున్నారు. దీన్ని సపోర్ట్ చేయడం వాళ్ళు చెప్పింది ఏంటంటే చైల్డ్ మార్టాలిటీ రేట్ తగ్గింది అని. సో ఈ నియోనాటల్ కేర్ ఇలాంటి కేర్స్ ఉంటాయి కదా, అప్పుడే పుట్టిన పిల్లలకి ఏ కేర్ తీసుకోవాలి, సో ఎలాంటి చెకప్స్ చేయాలి, ఎలాంటి ఒక వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి అన్నది దీనివల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది అని ఒక స్టడీ చెప్పింది. సో హెల్త్ రిలేటెడ్ ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడో ఒక చోట ఆన్సర్ రేటింగ్ కానీ అలాగా యాడ్ చేసుకోవచ్చు. So not important for your prelims, but yeah, definitely for your answer rating, this would be a helpful one. Measures taken by the National Health Mission have given a position flip to the health sector across the country over past 15 years. So the states received cent funding only if the compiled with central governments, and states were nudged to enhance investment in primary healthcare centers. So primary healthcare PHCs ఉన్నాయి కదా, సో ఈ ప్రైమరీ హెల్త్ కేర్ మీద ఏ స్టేట్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తుందో
ఆ స్టేట్స్కి ఫండ్స్ ఎక్కువ ఇవ్వబడింది అనమాట. సో దానివల్ల డిఫరెంట్ అదర్ స్టేట్స్ కూడా పాజిటివ్ ఇంపాక్ట్గా ప్రైమరీ హెల్త్ కేర్కి అట్మోస్ట్ ప్రియారిటీ ఇచ్చారు అని చెప్తుంది. దిస్ హ్యాడ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ సేస్ ద రిసర్చర్స్. సో రిసర్చర్స్ డీటెయిల్స్ పక్కన పెడితే ఇట్ వాస్ పబ్లిష్డ్ బై ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్. దట్ ఈస్ వాట్ we require. So the researchers studied the impact of public health care policies and the center contribution to 4 states. So 4 states దగ్గర స్టడీని వీళ్ళు చేశారనమాట. తమిళనాడు, కేరళ, హర్యానా అండ్ బీహార్. సో ఈ రెండు వచ్చి టాప్ మోస్ట్ స్టేట్స్ అనుకోవచ్చు మనకి. ఈ రెండు చూసినట్లయితే హర్యానా, బీహార్. సో నార్త్లో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ప్లేస్ని తీసుకున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. సో సౌత్లో తీసుకున్నట్టే తమిళనాడు, కేరళ, నార్త్లో తీసుకున్నట్లయితే హర్యానా, బీహార్. సో బీహార్లో ఆల్రెడీ ప్రైమరీ హెల్త్ కేర్ ఈ ఫెసిలిటీస్ కొన్ని తక్కువ ఉండడం వల్ల ఓవరాల్ ఒక డైవర్సిటీ వస్తుంది కదా. సో దట్ ఈస్ వై దే చూసన్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్స్. They found that the states have slowly increased allocation of budgets to their health budgets. సో బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ మీద ఇన్వెస్టింగ్కి వాళ్ళు ర్యాంపాంట్ చేశారు. ఈవెన్ మన ఆంధ్రాలో చూసుకున్నట్లయితే కూడా హెల్త్ మీద బడ్జెట్ చాలా ఎక్కువ ఉంది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ స్టేట్ రిగార్డింగ్ హెల్త్. Right. The target of 8% of total state budget has yet to be achieved. The target was envisaged by National Health Policy 2017. సో ఇదేంటి నేషనల్ వైడ్ టార్గెట్ అనమాట. అంటే ప్రతి స్టేటు తన బడ్జెట్ చెప్పినప్పుడు అలొకేషన్లో 8% ఆఫ్ ద ఎంటైర్ బడ్జెట్ షుడ్ బి అలొకేటెడ్ ఓన్లీ టు హెల్త్ సెక్టార్. ఇది ఎవరు చెప్పారు? నేషనల్ హెల్త్ పాలసీ ఆఫ్ 2017. So in 2018 and 19, states spent an estimated of 5.2% of total budget on health. So overall states average చూసుకున్నట్లయితే ఎంత ఉంది present? 5.2% ఉంది. ఎంత ఉండాలి? 8% ఉండాలి. Right. The NHM's conditional allocation has helped to see steady fall in the infant mortality rate. ఇదే కదా చెప్పింది నేను. చైల్డ్ బర్త్ నుంచి ఇన్ఫాంట్ స్టేజ్ 6 years అలా వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న మార్టాలిటీ రేట్ అనేది ఏవైతే ఉందో సో చనిపోయే ఒక ప్రాబబిలిటీ అనేది తగ్గింది. రైట్. సో ఆల్సో ద డిస్పారిటీ ఇన్ పర్ క్యాపిటల్ పబ్లిక్ స్పెండింగ్ అక్రాస్ స్టేట్స్ హ్యావ్ రిడ్యూస్డ్. అంటే ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో పర్ క్యాపిటల్ స్పెండింగ్ ఆన్ హెల్త్ ఒక్కొక్క మనిషి ఎంత స్పెండ్ చేస్తున్నారని యావరేజ్ తీసుకున్నప్పుడు డిస్పారిటీస్ అని తగ్గాయి. సో పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ పబ్లిక్ హెల్త్ కేర్ అన్నది కూడా అర్థం చేసుకోవాలి. సో దేర్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ డిక్రీస్డ్ బికాస్ ఆఫ్ ద గ్రోయింగ్ బడ్జెటరీ అలొకేట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. రైట్. Next, but the health department continue to struggle with the issue of underspending of allocated funds. So మళ్ళీ నెగిటివ్ ఇంకోటి ఏం చెప్తున్నారు, హెల్త్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్ అలొకేట్ చేసినాను కానీ అండర్ బడ్జెట్లో స్పెండింగ్ జరుగుతుంది. సో దే ఆర్ నాట్ యూజింగ్ అట్మోస్ట్ లెవెల్ ఆఫ్ అలొకేటెడ్ బడ్జెట్ అన్నది వన్ ఆఫ్ ద నెగిటివ్ పాయింట్ ఆఫ్ దిస్ పర్టికులర్ హెల్త్ బడ్జెట్ అన్నది అర్థం చేసుకోవాలి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ థింక్ దేర్ ఆర్ నో మచ్ ఆర్టికల్స్. లెట్ మీ కన్ఫర్మ్. Oh sorry, we have another article. Is that the last one? Yes, that is the last one. Our article చూసేద్దాం, then we can wind up. So yeah, maximum proportion of CSR, corporate social responsibility. So పెద్ద పెద్ద MNCs ఏవైతే ఉంటాయో ఆ MNCs స్పెండ్ చేసే అమౌంట్ ఆల్మోస్ట్ లైక్ 2% దే హ్యావ్ టు స్పెండ్ ఫ్రమ్ దేర్ ఇన్కమ్ అనమాట. దానికి కన్స్టెంట్స్ ఉన్నాయి, ఏ యొక్క టర్న్ ఓవర్ ఎంత బట్టి వాళ్ళు స్పెండ్ చేయాలి అన్నది. సో అలా ఎంత ఉంది, maximum proportion of CSR going to green causes. So ఇలా వచ్చిన CSR 100% అనుకుంటే ఆ 100%లో ఆల్మోస్ట్ లైక్ 10% ఓన్లీ ఆన్ గ్రీన్ కాజెస్, ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్ మీద స్పెండ్ అవుతుంది అన్నది అర్థం చేసుకోవాలి. సో ద ఫండ్స్ ఆర్ being spent on green causes, 10%. So 10%, the International Climate Collaborative said on 2014 and 21 that the environment related causes got 6,183 crore of funding of 67,000. So almost 10% ఏనా. See, 67,000 crore వచ్చి CSR లో వస్తే అందులో 6,000 crores ఓన్లీ ఫర్ గ్రీన్ కాజెస్, ఎన్వైరన్మెంట్ కాజెస్ మీద స్పెండ్ చేసింది. సో ఎన్వైరన్మెంటల్ పర్స్పెక్టివ్, this is a very good one. So corporates are interested to involve or to spend their corporate social responsibility into green causes, environment causes అన్నది అర్థం చేసుకోవాలి. So growing awareness in MNCs అన్నది, this is the another underlying point that you need to understand. So that's it for today. We'll meet again in tomorrow's session. Thank you. Good day.